కూడా విలువ లేకుండా పోయింది. ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా లేనటువంటి సందర్భంలో ఇది రాశాను. ఎట్లయిందని అడిగేదే లేదు, అన్నీ ఒక్క తీరే. సావు ఖబర్ చాలా మందికి చేరుడే లేదు, ఊరికి వేసుకపోవుడు లేదు, ఎవ్వనికి చెప్పుడు లేదు. ఇంట్లో ఎండుగడ్డేసుడు లేదు, ఏడుసుడు లేదు, వాకిట్ల కొర్రాయి లేదు, వాడకట్టు మనుషులు లేరు. పండబెట్టుడు లేదు, 10 మంది వచ్చుడు లేదు, తలాపుకు దీపం లేదు, తలపోసే శోకం లేదు, మీద బడుడు లేదు, ముట్టుకునుడు లేదు, పూల దండలు లేవు, పలకరిచ్చుడు లేదు, మంచోడుండే మారాజు సావనే మాటలు లేవు, కావలిచ్చుడు లేదు, కడుపుల తలకాయ పెట్టుడు లేదు, ఎక్కెక్కి ఏడుసుడు లేదు, ఎదబరువు ఎవడొచ్చి తీర్సుడు లేదు, కొడుకు అందుతాడా, కొరివి పెడతాడా రందే లేదు, గుంపు గూడుడు లేదు, గుసగుసలు లేవు, పాడెగట్టుడు లేదు, పైస నోట్ల పెట్టుడు లేదు, స్నానం పోసుడు లేదు, సందుగల బట్ట తీసి కట్టుడు లేదు, కుండ వట్టుడు లేదు, ముంగల నడుసుడు లేడు, మోసేటోడు లేడు, కాళ్లకు మొక్కేటోడు లేడు, దింపుడు గల్లం లేదు, చెవుల పేరు విలుసుడు లేదు, సావు డప్పు లేదు, సందు సందుకు ఆగుడు లేదు, గోవింద గొట్టుడు లేదు, గోస దేవునికి ముట్టుడు లేదు, కాష్టం బేర్సుడు లేదు, కాట్లకు కట్టెలేసుడు లేదు, అగ్గి పెట్టుడు లేదు, బుగ్గయ్యేదాకా ఉండుడు లేదు, అక్క జల్లెండ్లు వచ్చుడు లేదు, ఆడిబిడ్డలు శోకం పెట్టుడు లేదు, పిట్టకు పెట్టుడు లేదు, పిండం ముట్టుడు లేదు, మందలిచ్చుడు లేదు, మాట్లాడిచ్చుడు లేదు, కుములుడే గాని కుతిదీర ఏడ్సుడు లేదు, సావుకు కూడా నోచి పుట్టాలే, ఈ సావుకు అసలు కళే లేదు. ఇప్పుడు సావు కూడా ఒక కళే.